పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలో కోరి గంగాపురం పంచాయతీ పరిధిలో ఉన్న సీతంపేట, తానవలస, గంగాపురం, తొక్కుడవలస గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న గిరిజనులు తమకు శాశ్వత భూ హక్కు పట్టాలను మంజూరు చేయాలని తానవలస గ్రామంలో ఒక చేతిలో చెప్పులు పట్టుకుని ఒక చేతిలో అర్చీలు పెట్టుకుని మోకాలతో రోడ్డుపై నడుచుకుంటూ గిరిజనులు నిరసన తెలిపారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా చెప్పులు అరిగిందే తప్ప పట్టించుకునే నాదుడే లేదు అంటూ వాపోయారు. అనంతరం సిపిఎం పార్టీ నాయకులు గిరిజనులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయినా గిరిజనుల వేషధారణ మారలేదు, గిరిజనుల కష్టాలు కూడా మారలేదని వాపోయారు. అధికారుల దగ్గరికి సమస్యలు ఉన్నప్పుడు గ్రీవెన్స్లకి వస్తూనే ఉన్నారు. అయ్యా మా సమస్యలు మీరు పరిష్కారం చేయండి అని కూడా చెప్తున్నారు. గిరిజనులందరూ కూడా కాలు చెప్పులు అరిగిపోతున్న పరిస్థితి అయితే ఉన్నది. కాలు చెప్పులు అరిగిపోతున్నాయి కానీ ఒక్క సమస్య అయినా గిరిజన సమస్యలు ఈ జిల్లాలో ఉంటున్న జిల్లా అధికారి యంత్రాంగం అందరూ కూడా, మండలంలో ఉంటున్న అధికారులు అందరూ కూడా ఆఫీసుల చుట్టూ కూడా గిరిజనులు ప్రతి సోమవారం వస్తూనే ఉన్నారు. అయినా ఒక్క సమస్య అయినా పరిష్కారం చేయడం లేదు. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిపోతుంది. అయినా గిరిజనుల బతుకుల్లో మార్పు ఏమాత్రం కూడా రాలేదు. ఇది చాలా సిగ్గుచేటు అనేది ఈ రోజు సిపిఎం పార్టీగా మనము అడుగుతున్నాం సూటిగా. ఎందుకంటే గిరిజనులు వాళ్ళు కట్టుబట్ట గాని వాళ్ళ జీవన విధానం గాని ఏమాత్రం కూడా మార్పు చెందలేదు. ఎలాగున్నారో ఈ రోజు కూడా అలాగనే ఉన్నారు. స్వాతంత్రం వచ్చి అంతా మారింది అని చెప్తున్నారు. ఆ మారిందని మీ పేపర్లోనా పత్రికలోనా వస్తున్నాయి. మీరు గొప్పగా మాత్రమే చెప్తున్నారు. కానీ గిరిజన గ్రామాలు మీరు రండి, వాళ్ళ జీవన విధానాలు ఎలాగున్నాయి, వాళ్ళ బ్రతుకులు ఎలాగున్నాయి అనేది ఒక్కసారి మీరు చూడండి. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన పంచాయతీలు, గిరిజన గ్రామాల్లో 78 సంవత్సరాలైనా వాళ్ళ మాట మారలేదు, వాళ్ళ తిండి మారలేదు, వాళ్ళ జీవన విధానం కూడా మారలేదు. వాళ్ళు సాగు చేస్తున్న భూములకి పట్టాలు కూడా గిరిజనులము కష్టపడితేనే మాకు డొక్క నిండుతుంది, లేకపోతే లేదు. మేము గిరిజనులము కష్టపడి బతుకుతాము, మేము తిరుగుతాము, కష్టపడి తిరుగుతామయ్యా. అంబెలి గంజి తాగుతాము, మీలాగా చికెన్లు మటన్లు తిన్నామయ్యా. మేము గిరిజనులు అంబెలి గంజి తోప ఇవి తింటాము. ఇప్పటికైనా దయచేసి మండలం చెప్పుకోవడానికి సిగ్గుకుందయ్యా. జిల్లా అప్పుడు విజయనగరం జిల్లా ఉండేది, అయినా ఇప్పుడు మన్యం జిల్లా వచ్చింది. మన్యం జిల్లా వచ్చినా సరే ఇక్కడ అందుబాటులో ఉన్న కలెక్టర్ ఉన్నాడు, అందుబాటులో ఉన్న పిఓ గారు ఉన్నారు, అందుబాటులో ఉన్న ఆర్వీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు అందరూ ఉన్నారు. ఆయన ఇప్పటికీ కూడా సమస్య పరిష్కారం చేయట్లేదు. ఎన్నోసార్లు మేము గ్రీవెన్స్ కి వెళ్తున్నాము, ప్రజలతో అందరం వెళ్తున్నాము. అయినా సరే ఇప్పటికీ కూడా కనీసము ఒక్క అంచెకు కూడా సమాధానం లేదు. ఎన్నోసార్లు మమ్మల్ని తిప్పుకుంటారు, ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటారు. చిన్న పిల్లలతో మేము తిరుగుతున్నాము. చిన్న పిల్లలతో తిరిగినప్పుడు కూడా ఒక్కదానికి సమాధానం లేదు. ఊర్లోనే ఓట్లకు వచ్చినప్పుడు, ఎలక్షన్ ఓట్లకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి వస్తారు, మీ ఊరికి ఏ సమస్య ఉన్నది చెప్పండి అని చెప్తారు. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ముఖమే తెలియదు. ఆ ఎలక్షన్ కి వచ్చినప్పుడు అక్క చెల్లి అన్నది మన అందరూ కనిపిస్తారు, తర్వాత ఒక్కరు ముఖం కూడా. పార్వతీపురం మండలం మన్యం జిల్లా ఇచ్చర్ సంవత్సరం 40 సంవత్సరం ఆహినమి ఇన్నాయిత భూమి సాగు की इच्छर वर्ष सिकेला मंगे गवर्नमेंट सिनकी हिंजे एचक अधिकारी सिकेला नौकिद वाहिनी बोटू टाइम तक या आबा नाना दादा इंजे वाहिनी एना सिके मक्का माना परिष्कार मंगे की हिंजोरी एदान फाइंजे माबू नौकिता पट्टा भूमि कोसम पट्टा तक हिंजे एचक माबू नौकिता गवर्नमेंट मंडलम पार्वतीपुरम मन्यम जिला एचर बरसटी माकु आबादिनटी मा ताता पूतादिनटी इंबा सागु खीमा की हिनर गानी एचक रेजी चिसके ग्रीवांश तक रेजी चिसके एचक पत्रिका ही चिसके अंबारी पट्टिंच कोडी जोरी अंबारी की मांगे प्रति जवाबुस के ही जोरी इंजा मांबु इच समय तमिंगे वेंजी जानो मांगे कर्मा में सहा मांबु सिनी की दुलक ही मंजानो मी मांबु चांद रालिस के माराले मांबु तिनी टिंडिस के माराले मीरो अधिकारांतरी मा माना सिनी खा नहीं खी मांगे हिया देरी जी पटगी